वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है। सभी प्राणियों के लिए జీవన కా ఆధార్ హై. వర్షం అన్ని ప్రాణులకు కూడా జీవితానికి ఆధారం. అది ఎలా? కైసే అంటే ఎలా అలాగ అడగచ్చు. మళ్ళా వర్షాసే క్యా క్యా ఉపయోగ హై ఇలాగైనా అడగచ్చు. ఎలాగ అడిగినా కూడా ప్రశ్నకు సమాధానం ఒకటే. కాబట్టి చూడండి, ఫస్ట్ ఈ ప్రశ్న ఏ పాఠంలో ఉంది, రాసిన కవి ఎవరు తెలుసుకుందాం. కవి పరిచయ. यह प्रश्न बरसते बादल कविता पाठ से दिया गया है. बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत जी है. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ప్రశ్నకు జవాబు. वर्षा के पानी के द्वारा नदियाँ और नहरें भरती हैं. వర్షపు నీటి ద్వారా మనకి నదులు మరియు కాలువలు అన్నీ నిండుతాయి. इस पानी को धरती पर सभी प्राणी उपयोग करते हैं. ఈ నీటిని భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా ఉపయోగించుకుంటాయి. उस पानी को खेती में उपयोग करके किसान विविध प्रकार की फसलें उत्पन्न करते हैं. ఈ నీటిని ఉపయోగించి రైతు అనేక రకాలైన పంటలని పండిస్తాడు. इसलिए हम कह सकते हैं कि वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. అందుచేత మనం చెప్పగలుగుతాం ఏమని అంటే వర్షం అన్ని ప్రాణులకు జీవనకి ఆధార్ హై, జీవితానికి ఆధారమని మనం చెప్పగలుగుతాం. విశేషత. ఈ ప్రశ్న యొక్క విశేషత ఏంటి? इस कविता में प्रकृति का सुंदर चित्रण किया गया है. ఈ కవితలో ప్రకృతిని చాలా అందంగా వర్ణించారు కవి గారు. అర్థం భావం తెలుసుకుని చదవండి, మంచి మార్కులు వస్తాయి.